ఇలాంటి వీడియోస్ రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ చాలా ట్రెండ్ అవుతున్నాయి. సో, ఈరోజు వీడియోలో ఇలాంటి వీడియోస్‌ని సింపుల్ స్టెప్స్‌లో ఎట్లా క్రియేట్ జేయాలి, ప్రాంప్ట్ ఏంది, ప్రాసెస్ ఏందనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ ప్రాంప్ట్స్ అనేది మీకు టెలిగ్రామ్ ఛానెల్‌లో యాడ్ చేశాను. అక్కడ నుంచి మీరు కాపీ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. సో, ఫస్ట్ ఇలాంటి వీడియోస్ మనం జనరేట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఇమేజెస్ కావాలి. గూగుల్‌లోకెళ్ళి 90స్ కిడ్ టాయ్స్ ఇండియా అని టైప్ చేయండి. మీకు కొన్ని ఇమేజెస్ వస్తాయి. అంటే 90స్ కిడ్స్ యూజ్ చేసినవి. సో, ఇలాంటి ఇమేజెస్‌ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అట్లా ఒక 5-6 ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. మొబైల్స్ గానీ, టాయ్స్ గానీ, తర్వాత చాక్లెట్స్ గానీ, ఇలాంటివి డౌన్లోడ్ చేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ జెమినైకి రండి. గూగుల్ జెమినైకి వచ్చేసి ఇక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ నానో బనానా సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ పైన సెలెక్ట్ చేసి ఏదైనా ఒక ఇమేజ్ని తీసుకోండి. సపోజ్ నేను ఈ ఇమేజ్ తీసుకుంటున్నాను. సో, ఇక్కడ మనము ఒక ప్రాంప్ట్ ఇవ్వాలి ఇమేజ్ జనరేషన్ కోసం. ప్రాంప్ట్ 1 ఇక్కడ కాపీ చేయాలి. సో, ఇక్కడ జెమినైలో ప్రాంప్ట్ 1 కాపీ చేసేసి ఎంటర్ పైన క్లిక్ చేయండి. సో, ఇప్పుడు మనకు ఇమేజ్ 1 అయితే జనరేట్ అవుతుంది. సో, ఇట్లా మీకు ఇమేజ్ 1 అయితే క్రియేట్ అయింది. సో, ఇమేజ్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ప్రాంప్ట్ ఇవ్వండి. ఈ ప్రాంప్ట్‌ని కాపీ చేసుకొని సేమ్ ప్రాంప్ట్ ఇక్కడ ఇచ్చేసి ఎంటర్ పైన క్లిక్ చేయండి. సో, చూడండి మనకు ఇమేజ్ 2 కూడా క్రియేట్ అయింది. డౌన్లోడ్ చేసుకోండి. సో, మొబైల్స్కి సంబంధించి. సో, ఇట్లా మీరు మీ దగ్గర ఉన్న ఒక 5-6 ఇమేజెస్ని మనం ఇట్లా కన్వర్ట్ చేయాలి. అబాండెడ్ ఇమేజ్ లాగా కన్వర్ట్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఓల్డ్ హౌస్లో మనకు ఉన్నట్టు ఈ విధంగా ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. సో, డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ని జనరేట్ చేయాలి. సో, మనకు వీడియో గేమ్కి సంబంధించిన ఇమేజ్ కూడా జనరేట్ అయింది. డౌన్లోడ్ చేసుకోండి. సో, సింపుల్గా ఒక ఇమేజ్ని తీసుకొని ఒక ప్రాంప్ట్ యాడ్ చేసేసి ఇట్లా మనము మంచి మంచి ఇమేజెస్ని అయితే అబాండెడ్ ఇమేజెస్ని అయితే క్రియేట్ చేయొచ్చు. సో, ఇది స్టెప్ 2. ఇమేజెస్ జనరేట్ అయిన తర్వాత ఇప్పుడు మనము వీడియోస్ కన్వర్ట్ చేయాలి. దీనికోసం ఫ్లోని యూజ్ చేయండి. ఫ్లోలోకి వెళ్ళి ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. మీకు ప్రో అకౌంట్ ఉంటే మనకు 1000 క్రెడిట్స్ వస్తాయి. ఫ్రీ అకౌంట్ అయితే 180 క్రెడిట్స్ వస్తాయి. మీరు సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి. న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫ్రేమ్స్ టు వీడియో అని ఉంటుంది. సో, ఇక్కడ ఏవైనా 2 ఫ్రేమ్స్ను యాడ్ చేయండి. సో, మనకు వీటిలో ఫస్ట్ వచ్చేసి ఫ్రేమ్ 1 పోర్ట్రేట్ తీసుకోండి. ఇక్కడ క్రాప్ అండ్ సేవ్. ఇక్కడ ఇంకొక ఇమేజ్ యాడ్ చేయాలి. అండ్ ఇక్కడ లాస్ట్ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. క్రాప్ అండ్ సేవ్. ఇక్కడ మనము వీడియో ప్రాంప్ట్ యాడ్ చేయాలి. నేను ఇచ్చిన ప్రాంప్ట్స్లలో సెకండ్ ప్రాంప్ట్స్ని ఇక్కడ యాడ్ చేయండి. ఇక్కడ ప్రాంప్ట్ని యాడ్ చేయండి. సో, ఇక్కడ సైజ్ సెలెక్ట్ చేసుకోండి 9:16 అండ్ ఎంటర్ పైన క్లిక్ చేయండి. సో, ఇప్పుడు మనకు ఫ్రేమ్ 1 వీడియో అయితే క్రియేట్ అవుతుంది. సో, చూడండి ఇప్పుడు మనకు వీడియో అయితే జనరేట్ అయింది. ఇప్పుడు సెకండ్ ఇమేజ్ క్రియేట్ చేయాలి. సో, మనం దీంట్లో కన్సిస్టెన్సీ రావాలంటే ఏదైతే లాస్ట్లో ఉందో ఆ ఫ్రేమ్ను సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇమేజ్ను సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఏదైతే ప్రాంప్ట్ ఉందో వీడియో ప్రాంప్ట్ ఆ ప్రాంప్ట్ని యాడ్ చేయండి అండ్ ఎంటర్. సో, ఈ విధంగా మనం ఒక వీడియో ప్రాంప్ట్ని యూజ్ చేసుకొని మంచి మంచి వీడియోస్ అయితే జనరేట్ చేయొచ్చు. ఇది చాలా సింపుల్. మీరు స్టెప్ 1లో ఇమేజ్ని జనరేట్ చేసుకోండి. స్టెప్ 2లో ఫ్లోని యూజ్ చేసుకొని వీడియోని అయితే జనరేట్ చేయండి. అండ్ మనం క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ ఫ్రేమ్ 1, ఫ్రేమ్ 2 అనే 2 ఇమేజెస్ ఇవ్వాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఒక ఫ్రేమ్ నుంచి ఒక ఫ్రేమ్కి వెళ్ళేటప్పుడు కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ అవుతుంది. సో, ఇట్లా క్రియేట్ అయిన తర్వాత వీటిని డౌన్లోడ్ చేసి పెట్టుకొని ఏదైనా ఒక ఎడిటింగ్ అప్లికేషన్ ఓపెన్ చేసేసి వీడియోని అయితే ప్రాపర్గా ఎడిట్ చేసుకోండి. సో, ఈ విధంగా మనము ఏదైనా ఒక వీడియో ఎడిటింగ్ అప్లికేషన్లో వీటిని ఎడిట్ చేయాలి. ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ చూడండి.
సో అవుట్పుట్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ విధంగా మీరు ఈ ప్రాసెస్ను ఫాలో అయ్యి ఇలాంటి అబాండన్డ్ హౌస్ వీడియోస్ని అయితే జనరేట్ చేయొచ్చు. వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి ఏఐ వీడియోస్ కోసం తెలుగు టెక్ రూల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.